హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ వైబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేప అనేది ఎలా క్లీన్ చేస్తే, ఏ విధంగా క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుందో ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి. చేప అనేది చాలామంది మార్కెట్లోనే ముక్కలుగా కొట్టించుకొని తెచ్చుకుంటూ ఉంటారు. మేమైతే ఎప్పుడు ఇంటికాడ క్లీన్ చేసుకుంటామండి. మేము ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో ఈరోజు వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఆ చేపపై ఉన్న పొలుసు, రెక్కలు, అలాగే తోక, లోనున్న వేస్ట్ని తీసేసిన తర్వాత ఇలా ఉప్పు వేసి చేపని ఇలా గరుకుగా ఉన్న బండకేసి వీడియోలో చూపించినట్టుగా రెండు వైపులా బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం వల్ల చేపపై ఉన్న ఏమాత్రం పొలుసున్నా వచ్చేస్తుందండి. 1-2 సార్లు కాదండి, 4-5 సార్లు చేపని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఎంత బాగా శుభ్రంగా కడుక్కుంటే కూర వండిన తర్వాత చేప ముక్క అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా చేప బయటే కాదండి, చేపలోను కూడా నీళ్లు వేసుకొని గిలకరించుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా 2-3 సార్లు ఇలానే కడగాలి. తర్వాత చేపని మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేపని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కోసుకున్న తర్వాత మరో 2 సార్లు నీళ్ళు వేసి ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ముక్కల్ని కడిగిన తర్వాత దానిలో పసుపు, ఉప్పు వేసి ప్రతి చేప ముక్కకి బాగా పట్టించుకొని ఇలానే 2 నిమిషాలు వదిలేయండి. ఇలా పసుపు, ఉప్పే కాదండి, మీరు పెరుగు వేసుకొని కూడా ఈ చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవచ్చు. తర్వాత దానిలోని నీళ్లు వేసి ఇలానే మళ్ళీ 2-3 సార్లు ఈ ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఖచ్చితంగా మీరు ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల చేప అనేది నీచు వాసన రాకుండా ఉంటుందండి. చాలామంది చేపని క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారండి. అలా చేయడం వల్ల చేపలలో ఉన్న రుచి అనేది తగ్గిపోతుంది. మనం చేప తెచ్చిన వెంటనే ఇలా క్లీన్ చేసుకొని వండుకోవడం వల్ల చేప రుచి అనేది తగ్గకుండా మరింత రుచితో మనకి కర్రీ అనేది ఉంటుందండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.